సెకీ ఒప్పందం పైన ఆలోచిస్తాను అంటుండే చంద్రబాబు నాయుడు గారు. ఏం ఆలోచిస్తున్నారు? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ పంపిణీ సంస్థలు చేసుకున్న ఒప్పందాన్ని ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారట. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని విలేకరులు అడగగా ఏం చేయాలో ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటే జరిమానా కట్టాల్సి ఉందని, అన్ని వైపుల నుంచి ఏది మంచి అనేది బేరీజు వేస్తున్నామని చెప్పారు. అయితే అదానీ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ కేంద్ర మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటీవల లేఖ రాశారు. అదానీ సెకీ ఒప్పందంలో కొన్ని క్లాజుల కింద ప్లాంట్ యాజమాన్యాలు ముడుపులు చెల్లించిన విషయాల ఆధారంగా ఫోర్స్ మేజర్ కింద ప్రభుత్వానికి ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆయన లేఖలో వివరించారు. ఇది ఆ లేఖ ఇచ్చిండు ఐఏఎస్ ఆఫీసరు, మాజీ సెక్రటరీ. అంటే లంచాలు ముడుపులు ఇచ్చి ఒప్పందాలు చేసుకోండు కాబట్టి ఆ క్లాజును బేస్ చేసుకొని రద్దు చేయొచ్చు, పెనాల్టీ కూడా ఉండదని. అయినప్పటికీ ఒకవేళ పెనాల్టీ ఉన్నా ఒక 3,000 కోట్లు ఉంటుందట. కానీ నష్టపోయేది ఆ ఒప్పందం వల్ల 2,00,000 కోట్లు నష్టపోతామని తెలుగుదేశం పార్టీ చెబుతుంది, కూటమి ప్రభుత్వం చెబుతుంది, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు చెబుతున్నాయి. మరి దీన్ని బేస్ చేసుకొని రద్దు చేస్తే అయిపోయా. 2,00,000 కోట్ల రూపాయల నష్టం భరించే బదులు ఒక 3,000 కోట్ల రూపాయల జరిమానా భరిస్తే ఏమైంది? అసలు ఆ జరిమానా కూడా అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్తుండే శర్మ గారు లేఖే రాసిండు ముఖ్యమంత్రికి. ఎందుకు లేదంటే ముడుపులు తీసుకొని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఆ ఒప్పందాలు రద్దు చేయొచ్చు అనే ఒక క్లాజ్ ఉందట. దాన్ని బట్టి తీసేయచ్చు అంటుండు. కానీ ఇంకా ఆలోచిస్తాను అంటుండు. ఎన్ని రోజులు ఆలోచిస్తారో చూడాలి. అంటే ఆలోచించి అది ఒకడి మీద నిందేసి తప్పించుకునే కార్యక్రమం తప్ప అందులో ఏం లేదు. ఇప్పుడు ఆలోచించడానికి ఉంది. ఆ సెకీ ఒప్పందం వల్ల లాభమే ఉంది, రాష్ట్రానికి నష్టం లేదు. నష్టం ఉంటే అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. నష్టం ఉంటే ఏంది ఆలోచించేది ఏంది? అందులో చెడు అని తెలిసింది, తీసేయాల. ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే దాంట్లో లాభం ఉంది, నష్టం లేదు. కానీ దాన్ని నష్టం ఉన్నట్టు ఒక పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేశారనేది స్పష్టంగా అర్థమైంది.